తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గంటె పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం రేవంత్ రెడ్డికి చెల్లిందని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంత అయితే పేర్లు పెట్టుకోవడం కాంగ్రెస్ వంత అయిందని ఎద్దేవా చేశారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏది లేదన్నారు హరీష్ రావు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేమీ పూర్తి చేసిన ప్రాజెక్టులు నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. రేవంత్ క్రెడిట్ కొట్టేయడంపై పెట్టిన శ్రద్ధ పాలన ప్రాజెక్టులపై పెడితే ప్రజలకు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు ఉద్యోగ నియామక పత్రాలు అధికారంలోకి వచ్చినప్పుడే రెడీగా ఉన్నాయన్నారు. అయితే తట్టేడు మట్టి తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదు. అయినా చనాక కొరాట సదర్మాట్ బ్యారేజ్లను తామే పూర్తి చేసినట్లు గొప్పాలు కొట్టడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెల్లిందన్నారు. ఇక సాకారం చేసింది బీఆర్ఎస్ అయితే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో విసమ్మొత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని నిప్పులు చెరిగారు హరీష్ రావు. కాంగ్రెస్ నేతలకు వారి పాలన మీద నమ్మకం ఉంటే జోగురామన్న బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఎందుకు అరెస్టులు చేశావు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. అరెస్టులు చేపిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని తిరుగుతూ ఇలా ఎన్ని రోజులు గడుపుతావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. యనుమల కుటుంబం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని రేవంత్ అప్పల కుప్పగా మారుస్తున్నాడని మండిపడ్డారు హరీష్ రావు.